జై శ్రీరామ్. రామనామం చాలా పవిత్రమైనది. ఆ శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రదేశానికి రావటం జరిగింది. ఈ ఆలయంలో సీతమ్మ వారు ప్రధాన దేవతగా ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని వేంగి చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆంజనేయ స్వామిని కలవడానికి ముందు శ్రీరామచంద్రమూర్తిని కోదండరాముడిగా చెప్పుకుంటాం. ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి హనుమంతుణ్ణి శ్రీరాముడు ఇంకా కలవలేదు కాబట్టి ఇక్కడ స్వామివారిని కోదండరాముడుగా కొలుచుకుంటాం. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ రాజగోపురం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గోపురంపై ఎన్నో ప్రత్యేక శిల్పాలను మనం దర్శించుకోవచ్చు. 7 అంతస్తులు కలిగి 90 అడుగుల ఎత్తుతో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. గాలిగోపురం దాటి లోపలికి వెళ్లగానే రాతితో నిర్మింపబడిన ధ్వజస్తంభాన్ని చూడొచ్చు. ఈ రాతి ధ్వజస్తంభాన్ని ఆనుకొని మరొక ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే గరుత్మంతుని విగ్రహం పక్కనే హనుమంతుని వారి విగ్రహం కూడా చూడొచ్చు. హనుమంతుడు లేని ఆలయంగా ఒంటిమిట్ట రామాలయాన్ని నేను ఆల్రెడీ బ్లాగ్ చేసి పెట్టాను. గర్భాలయం లోపల హనుమంతుడు లేని రెండవ కోదండ రామాలయంగా ఇది మనం చెప్పుకోవచ్చు. గర్భాలయంలో సీతా రామ లక్ష్మణ విగ్రహాలు ఏకశిలపై మకర తోరణాలు కలిగి ఉంటాయి. చేతిలో కోదండాన్ని పట్టుకొని మకర తోరణంపై దశావతారాలతో సీతా లక్ష్మణ సమేతంగా కోదండరాముడిగా చక్కటి చిరునవ్వుతో స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరుగుతాయి. మోక్షశక్తిని పెంచుతూ ఆలయ ముఖమండపంలో తాబేలు దర్శనమిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆలయం రీకన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత ఆలయం కోసం ఫుల్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాం. ఆలయం యొక్క కోనేరు చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మూవీ షూటింగ్లు ఎక్కువగా జరుగుతాయి. ఈ ఆలయ గోపురాన్ని, ఈ కోనేటిని చాలా మూవీస్ లో మనం చూసాం. ఈ ఆలయం సినీ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక పెద్ద సెంటిమెంట్ అనే చెప్పుకోవాలి. ఎన్నో వందల సినిమాలు ఇక్కడ షూట్ చేయడం జరిగింది. మొదటిగా ఇక్కడ ఎన్టీఆర్ గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర సినిమా షూట్ చేయడం జరిగిందట. ఇక్కడ కోదండరాముణ్ణి కోరి ఏం అడిగినా సరే వెంటనే నెరవేరుతుందని అందరికీ నమ్మకం. ఈ పురాతన ఆలయాన్ని 2010లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంది. డైరెక్ట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సిటీ లైఫ్ కి దూరంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలంటే ఆ రాముడు నడయాడిన ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చేసేయండి. జై శ్రీరామ్.